హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీరు అందరూ బాగున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు వీడియోలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం ఎప్పుడు వస్తుంది మరియు దానిని మనం ఎలా నివారించుకోవచ్చు అనే విషయాల గురించి మాట్లాడబోతున్నాను. మరి వీడియోను ప్రారంభిద్దాం. మీకు అందరికీ తెలిసినట్లే లివర్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం మరియు ఇది 500 కంటే ఎక్కువ పనులను చేస్తుంది. ఉదాహరణకి లివర్ బైల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మన శరీరంలో కొవ్వును జీర్ణించుకోవడంలో సహాయపడుతుంది. అలాగే మన శరీరంలో ఉన్న అన్ని విష పదార్థాలు, అవి మద్యమైనా, మనం తీసుకున్న మందులు అయినా, వాటిని బయటకు పంపించే పని కూడా లివర్ చేస్తుంది. అదే విధంగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులను విడదీసి మనకు శక్తిని అందించడంలో కూడా లివర్ సహాయపడుతుంది. మీరు మీ లివర్పై శ్రద్ధ పెట్టకపోతే, ఏదో ఒక విధంగా దానికి హాని జరుగుతుంటే, అది మీ ఆహారం వల్లైనా లేక మీ జీవనశైలి వల్లైనా మీ లివర్ నెమ్మదిగా తన పనితీరును కోల్పోతూ పోతుంది. మరి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం ఏ పరిస్థితిలో వస్తుంది, దాన్ని మనం ఎలా నివారించవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మీరు మీ జీవనశైలిని తప్పనిసరిగా మార్చుకోవాలి. మీ జీవనశైలి మంచిది కాకపోతే దానివల్ల మీ బరువు పెరుగుతుంది. అలాగే బరువు పెరిగినప్పుడు సహజంగానే వేలాది రకాల వ్యాధులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అలాగే మీ బరువు పెరగడం వల్ల మీ లివర్ పనితీరు కూడా దెబ్బతింటుంది. బరువు పెరిగినప్పుడు మీ రక్తపోటు కూడా పెరుగుతుంది, మీ షుగర్ కూడా పెరుగుతుంది. బీపీ సమస్య లేదా షుగర్ సమస్య ఉన్నవారు తమ జీవనశైలిని మార్చుకోకపోతే, తినే ఆహారంలో మార్పులు చేయకపోతే, ఇదే విధంగా నెమ్మదిగా మీ లివర్ ప్రభావితమవుతుంది. అది ఫ్యాటీ లివర్ వ్యాధిగా మారుతుంది, ఫైబ్రోసిస్గా, తర్వాత ఓసిస్గా, చివరికి ఇది క్యాన్సర్ దశకు కూడా చేరుకోవచ్చు. అందువల్ల మీకు లివర్ ఓసిస్ ఉంటే, అంటే మీ పొట్టలో నీరు చేరుతోంది. దీని కారణం మీరు చాలా కాలంగా మద్యం సేవించడం, చాలా కాలంగా పొగ త్రాగడం వంటివి. ఇవి లివర్ ఓసిస్కు కారణమయ్యే పరిస్థితులు. అంటే లివర్లోని టిష్యూలు చాలా ఎక్కువగా గాయపడిపోతాయి. దాంతో లివర్ పూర్తిగా గట్టిగా మారిపోతుంది. గట్టిగా మారిన కారణంగా లివర్ తన పనితీరును కోల్పోతుంది. అలాంటి పరిస్థితిలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం అవుతుంది. మీ లివర్ పూర్తిగా దెబ్బతిన్నట్లయితే కూడా అలాంటి పరిస్థితిలో మీకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం అవుతుంది. ఇది కాకుండా మీకు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉంటే, మీరు దీన్ని చికిత్స చేయకపోతే అలాంటి పరిస్థితిలో కూడా మీకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం కావచ్చు. ఇది మీకు ఎందుకు జరుగుతోంది? ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఏ కారణాల వల్ల జరుగుతున్నాయి? ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే మీరు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే లేదా ఎప్పుడైనా ఆల్కహాల్ సేవిస్తే కూడా భవిష్యత్తులో మీ లివర్ నెమ్మదిగా ఫ్యాటీ అవుతుంది అనే విషయం మీకు అర్థమైంది. దాంతో పాటు ఇది ఫైబ్రోసిస్ మరియు వేరియస్ సిరోసిస్ వైపు ముందుకు సాగుతుంది. మీకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఆల్కహాల్ తీసుకోకపోయినా మీకు ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చింది? చాలా మందికి ఈ ప్రశ్న వస్తుంది. మేము ఆల్కహాల్ తీసుకోలేదు, అయినా మా లివర్ ఫ్యాటీ ఎందుకు అయింది? ఎందుకు? నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఇది మీ లైఫ్ స్టైల్ డిసార్డర్. అంటే మీ బరువు పెరుగుతుంటే, మీకు బీపీ కూడా ఉంటే, మీకు షుగర్ కూడా ఉంటే, ఇవన్నీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ పరిస్థితిలోకి వస్తాయి. దీనికి తోడు మీకు ఎలాంటి జన్యుపరమైన డిసార్డర్ ఉన్నా దానివల్ల కూడా మీ లివర్ పనిచేసే సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం తప్పనిసరిగా వస్తుంది. దీనికి తోడు లివర్ క్యాన్సర్ కూడా ఉంది. మీకు లివర్ క్యాన్సర్ అయితే కూడా అలాంటి పరిస్థితుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం వస్తుంది. మరి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం రాకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మీ జీవనశైలి చాలా మంచిగా ఉండాలి. మీ బరువు పెరుగుతుంటే దాన్ని తగ్గించేందుకు తప్పకుండా ప్రయత్నించండి. యోగా చేయండి, లేకపోతే ధ్యానం చేయండి, లేదా కనీసం పరిగెత్తడమైనా చేయండి. కానీ మీ పెరుగుతున్న బరువును తగ్గించండి. తద్వారా మీకు బీపీ సమస్య రాకుండా, షుగర్ సమస్య కూడా రాకుండా ఉంటుంది. అంతేకాకుండా మీకు బీపీ లేదా షుగర్ సమస్యలు ఉన్నా కూడా మీరు యోగా మరియు ధ్యానం చేయండి. అదే సమయంలో సరైన హోమియోపతిక్ కస్టమైజ్డ్ మందులు కూడా తీసుకోండి. మీ బీపీని నియంత్రించండి, మీ షుగర్ను కూడా నియంత్రించండి. తద్వారా మీ బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది, షుగర్ కూడా నియంత్రణలో ఉంటుంది మరియు భవిష్యత్తులో మీరు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం లేకుండా ఉండాలి. అదనంగా మీరు తాగే నీరు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. మీరు నీటిని మరిగించి ఆ తర్వాత చల్లార్చి తాగండి. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూస్తున్న చాలా రకాల వ్యాధులు కూడా ఇలానే వస్తున్నాయి. ఎవరైతే లివర్ డ్యామేజ్తో బాధపడుతున్నారో వారి తాగిన నీరు శుభ్రంగా ఉండలేదు. కాబట్టి మీ నీరు శుభ్రంగా లేకపోతే మీకు జాండీస్ వస్తుంది, హెపటైటిస్ కూడా రావచ్చు, ఏ, బి, సి ఏదైనా రావచ్చు. అందుకే ఇది కూడా ఒక కారణం. దీనివల్ల రోగుల లివర్ పనితీరు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. ఇలా పనితీరు తగ్గుతూ పోతే అది లివర్ సిరోసిస్కి, లివర్ క్యాన్సర్కి కూడా దారితీస్తుంది. కాబట్టి నీటిని తప్పనిసరిగా మరిగించి తాగండి.
అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు మరియు కూరగాయలను తినండి. విటమిన్ సి ఉన్న పండ్లను కూడా తీసుకోండి. తద్వారా మీ లివర్పై వచ్చిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ తొలగిపోతుంది. భవిష్యత్తులో లివర్ సంబంధిత వ్యాధులు రాకుండా, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం లేకుండా మీరు కాపాడుకోగలుగుతారు. అందువల్ల లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం ఎప్పుడు వస్తుంది? అలాగే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం రాకుండా ఉండేందుకు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఇంతే. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.